హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్. నేను మీ సుజాత. ఈరోజు ఒక హెల్తీ లడ్డు అండి. ఇది ప్రోటీన్స్ ఎక్కువగా కోరుకునే వాళ్ళు, హెల్తీ ఫుడ్ కోరుకునే వాళ్ళు ఈ లడ్డుని తప్పకుండా చేసుకుంటారు. ఈ లడ్డు ఎముకలకి, నరాలకి చాలా బలంగా ఉంటుందండి. ఈ లడ్డు చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు తక్కువ నెయ్యితో. ముందుగా ఒక బాండీ స్టవ్ మీద పెట్టి నేను 4 రకాల డ్రై నట్స్ తీసుకున్నానండి. సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, పిస్తా, వాటర్ మిలన్ సీడ్స్, ఇవన్నీ కలిపి ఒక కప్పు తీసుకొని ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి వేసి ఇందులో బాదం పప్పు, జీడిపప్పు కొన్ని వేసుకొని ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై నట్స్ అన్నీ ఒక కప్పు తీసుకుంటే, ఈ రాగులు వచ్చేసి 2 కప్పులు తీసుకున్నాను. రాగులు కూడా ఇందులో వేసి కొంచెం నెయ్యి వేసుకొని ఇవి కూడా చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ వేగితే బ్లాక్గా అయిపోతాయండి. దోరగా కొంచెం చిటపట అనేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎగితే సరిపోతుంది. ఎండు కొబ్బరి ఒక 4-5 పలుకులు తీసుకొని ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వులు కూడా ఒక 1/2 కప్పు తీసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఇవి కూడా ఎక్కువ వేయకుండా చేదు వస్తుంది మళ్ళీ. నువ్వులు ఇలా చిటపట అన్ని ఇంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కలిసి ఒక్కొక్కటి సపరేట్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈ నువ్వులు కూడా మిక్సీ పట్టుకొని ఈ డ్రై నట్స్ ఇవి కచ్చా పచ్చగా మిక్సీకి పట్టుకోవాలి. ఇందులో ఒక 10 యాలకులు వేసాను మంచి స్మెల్ కోసం. ఇలా బాగా ఆపి మిక్సీకి పట్టుకుంటుంటే ఇందులో నుంచి ఆయిల్ వచ్చేసి ఇలా ముద్దగా పిండి తయారవుతుంది. ఇవి మొత్తం ఇలా పట్టేసుకున్న తర్వాత స్వీట్ కోసం మేము తక్కువ స్వీట్ వాడతామండి. మీకు కావాలంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు నిండా బెల్లం వేసుకోవచ్చు. మేము 1/2 కప్పు బెల్లం వేసి 2 సార్లు ఈ పిండి కొంచెం వేసి బెల్లం కొంచెం వేసి 2 సార్లు మిక్సీ పట్టుకొని పిండిలో కలుపుకోవాలి. ఒట్టి బెల్లం వేస్తే సరిగా నలగదు. ఈ పిండి కూడా వేస్తే బెల్లంతో పాటు కలిసిపోతుంది. ఇలా బాగా మిక్సీకి పట్టుకొని 2 టైమ్స్ వేసుకొని ఇలా పిండిలో కలుపుకోవాలి మొత్తం. మీ దగ్గర రాగి పిండి ఉంటే డైరెక్ట్గా నెయ్యి వేసి రాగి పిండిని వేయించుకోవచ్చు. నెయ్యి తక్కువ తినేవాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఈ డ్రై నట్స్ బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా లడ్డు చాలా బాగుంటుంది. హెల్దీ లడ్డు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేళ్ళకి రోజుకొకటి ఇస్తూ ఉంటే పిల్లలు ఎముకలు కానీ నరాలకి బలం కానీ చాలా గట్టిపడతారు. ప్రతి ఒక్కళ్ళు ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఈ లడ్డు పిల్లలకి చేసి పెట్టండి. ఇలా మొత్తం కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటూ, నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు బాగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, బాగా ముద్దకు వచ్చేలాగా. నేనైతే కొంచెం లైట్గా వేస్తున్నాను నెయ్యి. ఇది షుగర్ వాళ్ళు కూడా తినేలాగా నేను చేస్తున్నానండి. ఇది మొత్తం ఇలా కలుపుకొని ఇలా లడ్లు చేసుకోవడమేను. చాలా ఈజీగా సింపుల్గా ఉండే ఈ లడ్డు శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ప్రోటీన్స్ ఇస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. పిల్లలకి పెట్టేవాళ్ళు, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకొని బాగా చేసుకుని పిల్లలకు పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.